జై యూట్యూబ్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం. హిందూపురం టాప్ 99 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక సువర్ణ భారతి జూనియర్ కళాశాలలో ఆదివారం జై యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం పురపాలక మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఆయన కుమారుడు కిఫాయతుల్లా, సమాజ సేవకులు అశోక్ స్వామి మరియు టిప్పు సుల్తాన్, యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు యుమర్ ఫరూక్, రాష్ట్ర జై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కన్నబాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు భానుప్రకాష్, విశాఖపట్నం విజయవాడ అధ్యక్షులు ఆదం సత్యసాయి, జిల్లా అధ్యక్షులు రామకృష్ణప్ప, కడప అధ్యక్షులు చంద్రశేఖర్, కర్నూలు అధ్యక్షులు రత్నకుమార్, ఎంఎస్టీవీ సీఈఓ గుంటూరు, మంగళగిరి విశాఖపట్నం నూకరాజు, ట్యోలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టులు ఇతర మీడియాతో ధీటుగా పనిచేయాలని, సమాజంలోని ప్రజల సమస్యలు వెలికితీసి నిజాయితీగా ప్రతి ఒక్క విలేకరి పనిచేయాలని తెలిపారు. రాజ్యాంగంలో 4వ స్తంభం లాంటి వారధిలా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా యూట్యూబ్ విలేకరులందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. అనంతరం విచ్చేసిన అధికారులకు జై యూనియన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి జై యూనియన్ మెమోటో జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి జై యూనియన్ సభ్యులు, విలేకరులు, హిందూపురం నియోజకవర్గ యూట్యూబ్ చిన్న పత్రికల రిపోర్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరు ముందుకు వస్తారు. మీరు కానీ ఛానల్ ఖచ్చితంగా ముందుకు పైకి వస్తారు. అలాగే మన గౌరవించి మన దయచేసి పాత్రికేయులు మిత్రులు భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. ఎవరు కూడా వెళ్ళకూడదని పని చేసుకుంటున్నాము. చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ బాధలు విన్నా, మీ గురించి అన్ని తెలుసుకున్నా, రాబోయే దినాల్లో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మీరు రాండి, నాకు డిస్కస్ చేయండి, తప్పకుండా నెరవేర్చాలని మీరే హామీ ఇస్తున్నారు. కొన్ని విషయాలు చెప్పాలి. ఏమంటే మీరు కష్టపడితేనే మాత్రం ఫలితం దక్కుతుంది. ఎవరో ఏదో చేస్తాడని ఏదో ఆశిస్తామంటే మీకు ఫలితం దక్కదు. దానికోసం కష్టపడి ముందుకు పోండి. మీ అంత మీరు గుర్తింపు తెచ్చుకోండి. మీకు గుర్తింపు మాట్లాడాలి కదా పొందుతారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ధన్యవాదాలు.